పహల్గామ్ ఉగ్రదాడిలో కళ్ల ముందే తమ ఆత్మీయులను పోగొట్టుకున్న బాధితులు ఆ భయంలోనే ఉండిపోయారు. బాధితులను రక్షించడానికి వెళ్లిన భారత సైనికులను చూసి వారు కూడా ఉగ్రవాదులే అనుకుని గజగజ వణికిపోయారు. తమ పిల్లలను ఏం చేయొద్దంటూ చేతులు జోడించి బతిమిలాడారు. పహల్గామ్ ఉగ్రదాడిలో కళ్ల ముందే తమ వారిని పోగొట్టుకున్న బాధితులు ఆ భయం నుంచి బయటపడలేకపోతున్నారు. ఉగ్రదాడి సమాచారం అందుకుని ఘటనా స్థలానికి వచ్చిన భారత సైనికులను చూసిన ఆ పర్యాటకులు వారు కూడా ఉగ్రవాదులే అనుకుని భయంతో వణికిపోయారు. ఉగ్రవాదులు మళ్లీ సైనిక దుస్తుల్లో తమపై దాడి చేయడానికి వచ్చారేమో అనుకుని సైనికులను చూసిన ఓ మహిళ తన చిన్నారిని ఏమీ చేయొద్దని భోరున విలపిస్తూ చేతులు జోడించి వారిని వేడుకుంది. अरे हम लोग फौज हैं, हम लोग बैठो बैठो, हम लोग फौज हैं, बैठो बैठो। अरे हम लोग फौजी हैं, कुछ नहीं करेंगे, आपकी सेफ्टी के लिए आए हैं, आपकी सेफ्टी के लिए आए हैं, बैठो 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 बैठो, आपकी सेफ्टी के लिए आए हैं, हम इंडियन आर्मी हैं, बैठो। ये इंडियन आर्मी है। आप लोग कहाँ से आए हो, कहाँ से आए आप लोग? आपके बच्चे कुछ नहीं करेंगे, थोड़ा बताइए। हुआ पानी पियो, पानी पियो। कहाँ से आए लोग? हैदराबाद से। अरे साथ में आपके हैदराबाद के हैं। భారత సైన్యాన్ని చూసి ఇతర పర్యాటకులు కూడా భయంతో తమ పిల్లలను దాచడానికి ప్రయత్నించారు. తాము భారత ఆర్మీ నుంచి రక్షించడానికే వచ్చామని సైనికులు వారికి భరోసా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఉగ్రదాడిలో తన భర్త మరణాన్ని చూసి షాక్ కు గురైన ఓ మహిళ అందులో నుంచి బయటకు రాలేకపోతున్నారని, ఆ బాధలో రోధిస్తూనే ఉన్నారని భద్రతా బలగాలు పేర్కొన్నాయి.